హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో మేము రెగ్యులర్గా యూజ్ చేసే న్యాచురల్ హెయిర్ ఆయిల్ చూపిస్తాను. ఈ ఆయిల్ నేను సహజంగా ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటానండి. దీనికోసం నేను గుప్పెడు కరివేపాకు ఆకులను, కొన్ని మందార ఆకులను, కొన్ని వేపాకులను, కొన్ని అవిసె గింజలను, కొన్ని మెంతులను తీసుకున్నానండి. దీనితో పాటుగా కోకోనట్ ఆయిల్ని కూడా తీసుకున్నాను. నేను ఈ హెయిర్ ఆయిల్ని కేరళ నుండి తెప్పించుకుంటాను. ఎందుకంటే మా హెయిర్కి, పిల్లల హెయిర్కి పారాషూట్ ఆయిల్ బ్లూ కలర్ బాటిల్ పడడం లేదు. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. మా కజిన్ అయ్యప్ప మాల వేసుకుంటాడు. మాల వేసుకున్న వాళ్ళు శబరిమల వెళ్తారు కదా, సో వాళ్ళతో ఇది నేను తెప్పించుకుంటాను. నేను ఒకసారి 3 or 4 లీటర్స్ తెప్పించుకుంటాను. కేరళలో ఆయిల్ చాలా ప్యూర్గా ఉంటుంది. సో హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్రోత్ చాలా ఉంటుంది. సో అందుకని నేను ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. దీనికోసం నేను ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న ఆయిల్లో ఎలాంటి కెమికల్ ఉండదండి, సహజ సిద్ధంగా ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది. హెయిర్ ఫాల్ కాకుండా నివారిస్తుంది. మన పెద్దవాళ్ళు ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ హెయిర్ ఆయిల్ వాడేవాళ్ళు. సో అందుకని వాళ్ళ హెయిర్ చాలా బలంగా ఉండేది, హెయిర్ గ్రోత్ కూడా ఉండేది. అప్పట్లో వాళ్ళవి అన్నీ లాంగ్ హెయిర్స్ ఉండేవండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని, అలాగే వేపాకు రెబ్బల్ని, అలాగే మందారాకులను వేసుకున్నాను. కరివేపాకు జుట్టు తెల్లబడకుండా ఉండేలా, కొత్త జుట్టు వచ్చేలా చేస్తుంది. ఇందులో అవిసె గింజలను కూడా వేసుకుంటున్నాను. అలాగే మెంతులు వేసుకున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా కలుపుకోవాలి. వేపాకు తలలో ఇచ్చింగ్ రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తుంది. స్కాల్ఫ్ని శుభ్రంగా ఉంచుతుంది. మెంతులు జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. రూట్స్ని బలంగా ఉండేలా చేస్తుంది. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అందువలన హెయిర్ సిల్కీగా ఉండేలా చేస్తుంది. హెయిర్ బ్రేకేజ్ని తగ్గిస్తుంది. ఇందులో నేను గుంటెగడగని ఆకును కూడా వేసుకుంటానండి. గుంటెగడగ ఆకు అమ్మ వాళ్ళ పొలంలో అమ్మ తెస్తుంది, కానీ అది పొలంలో ముదురు తీసినప్పుడే దొరుకుతుందండి. సో అమ్మని అడిగితే ఇప్పుడు దొరకదు అని చెప్పింది. నేను ఎప్పుడైనా ముందుగానే స్టోర్ చేసి పెట్టుకుంటాను, కానీ నేను స్టోర్ చేసింది అయిపోయింది. సో అందువల్ల ఇప్పుడు వీటితోనే చేస్తున్నాను. ఇలా అన్నీ కలిపితే అద్భుతమైన హెయిర్ ఆయిల్ తయారవుతుందండి. మేము మాత్రం ఇలానే రెగ్యులర్గా యూజ్ చేస్తాము. ఇది ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజ సిద్ధంగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది ఉండదు. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. మేము ఈ హెయిర్ ఆయిల్ని 4 years నుండి యూజ్ చేస్తున్నాము. మాకు రిజల్ట్ మాత్రం చాలా బాగా ఉంది. ఇలా ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలపకపోతే మధ్యలో మాడిపోతుంది. ఈ ఆయిల్ ఎలా చేస్తారో నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇలా ఈ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను క్లాత్లో వడగట్టుకుంటాను. ఒక బౌల్లో క్లాత్ వేసుకున్నాను. ఇప్పుడు మనము తయారు చేసుకున్న ఆయిల్ని అందులో వేసుకుంటున్నాను. నాకు ఏది వేస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. సో అంతా అలా చేయితో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంతా దగ్గరగా మూట కట్టుకుంటున్నాను. ఇలా బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. చూసారా ఆయిల్ ఏ కలర్లోకి మారిపోయిందో? ఇది ప్యూర్ ఆయిల్ అండి.
న్యాచురల్గా ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ లేని ఆయిల్. అలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండాలి. అంతా అందులోకి వచ్చేస్తుంది. నేను 1 మంత్కి ఒకసారి ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మాకు ఇది 1 మంత్ వస్తుంది. ఇలా ఈ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. మా పిల్లలతో పాటు నేను కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.